నమస్తే. మొత్తానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్కి జూన్ 4వ తారీఖు ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఇటీవలనే మనకి తెలంగాణలో ఎలక్షన్స్ కూడా జరిగాయి. అయితే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే మనకి కొన్ని సర్వేలు కావచ్చు, లేదా కొన్ని జాతకాలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇదే విధంగా చూస్తే పోయిన తెలంగాణ ఎలక్షన్స్లో వేణుస్వామి అంటూ ఒక ఆస్ట్రాలజర్, అంటే బాగా ఫేమస్ ఆస్ట్రాలజర్ అనుకోవచ్చు. ఆయన సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఆయనకంటూ మంచి ప్రత్యేకమైన పేరు ఉండేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్స్ జరిగిన తర్వాత సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ఈసారి కూడా అవబోతున్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శైలిని సెంట్రల్లో కూడా చూపించబోతున్నాడు అన్నది వార్తలు ఎప్పుడైతే తారుమారయ్యాయో అప్పటి నుంచి కొద్ది రోజులు కనిపించలేదు. అయితే అసలుకి ఎలక్షన్స్కి ఈ జ్యోతిష్యానికి ఎంతవరకు ముడిపడి ఉంది, నిజంగా ఎలక్షన్స్కి ఈ యొక్క జ్యోతిష్యం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? అయితే మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అసలుకి ఎలాంటి జాతకం చెప్పబోతున్నాడో, ఎవరి గురించి చెప్పబోతున్నాడో అసలు ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి వేణుస్వామి గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఆయన లాస్ట్ టైం వచ్చేసి కేసీఆర్ ఖచ్చితంగా గెలవబోతున్నాడు, పక్కా రాసిస్తాను, అదిగాక సెంట్రల్లో కేసీఆర్ ఒక చక్రం తిప్పబోతున్నాడు, ఇక్కడ స్టేట్లో వచ్చేసి కేటీఆర్ రాబోతున్నాడు అంటూ చాలా పెద్ద వ్యాఖ్యలు చేశాడు. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించలేదు, వినిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నటువంటి టైంలో ఇప్పుడు జగన్ రాబోతున్నాడు, ఈసారి జగన్ సీఎం కాబోతున్నాడు, మళ్ళీ సీఎం కాబోతున్నాడు అని చెప్పేసి అన్నాడు. సో ఈ మాటలు ఎంతవరకు నమ్మొచ్చు, ఏంటి మీకున్న విశ్లేషణ ఏంటి? ఇది ఏమవుతుందంటే అండి, వ్యక్తిగత విమర్శలాగా తీసుకుంటారు. ఇది చెప్పామనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం చెప్పండి అంటే అది వేరు, లేదా ఏపీలో ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది చెప్పమంటే అది వేరు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చెప్పండి అంటే వేరు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ జాతకాలతోనూ వేణుస్వామి జాతకంతో ముడిపడి అయిపోయింది. ఇప్పుడు వేణుస్వామి జాతకం బాగుంటేనేమో జగన్మోహన్ రెడ్డికి జాతకం బాగున్నట్టు చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, చక్రం అక్కడ తిప్పుతారన్నారు, ఎక్కడ ఢిల్లీలో చక్రం తిప్పుతాడు కేసీఆర్ అన్నారు. మరి మొన్న ఇక్కడ కూడా చక్రం తిప్పలేకపోయాడు కేసీఆర్ ఎన్నికల్లో. ఆయన చెప్పిన ఫలితం తారుమారైందని చెప్పి చాలా ఛానల్స్లో నేను చూశాను. అలాగే వరల్డ్ కప్ క్రికెట్ జరిగినప్పుడు కూడా ఆయన ఫలితాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన చెప్పింది ఎక్కడ జరగలేదు ఒకటి. తర్వాత అంతకుముందు కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు కూడా, మొన్న కర్ణాటక ఎన్నికలు కాదు, అంతకుముందు కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు 5 ఏళ్ల క్రితం కూడా నేను వేణుస్వామిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పిన మాట వాస్తవం. వేణుస్వామి అనే వ్యక్తి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పిన మాట వాస్తవం. కానీ అలాగే కర్ణాటక ఫలితాల్లో ఆయన చెప్పింది రివర్స్ అయింది. అప్పుడు ఫలితం రివర్స్ అయింది, ఇక్కడ ఫలితం నిజమైంది. ఎందుకంటే నేను కూడా ఏకరగా వెయిట్ చేశా. ఈయన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ని, నేను సెలబ్రిటీ చెప్పుకోవడం నాకు ఇష్టం, సెలబ్రిటీ కావడం నాకు ఇష్టం అంటూ ఉంటాడు. కాబట్టి మనం ఏపీ ఫలితాల గురించి మీకు కావాలా, అసలు వేణుస్వామి గురించి మీకు చెప్పడం కావాలా? అంటే ఇక్కడ మీరు అన్నట్టు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అని చెప్పి తను చెప్పుకుంటున్నప్పుడు, ఇక్కడ అంత పెద్ద సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ చెప్పిందే ఫలితాలు రివర్స్ అయ్యాయి. రివర్స్ అయిన సందర్భంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఈసారి కేసీఆర్ కానీ సీఎం కాకపోతే నేను జ్యోతిష్యం వదిలేస్తా అన్నట్టు గట్టిగా కూడా మాట్లాడాడు. బట్ కానీ జరిగింది వేరు. సో దీన్ని ఇప్పుడు మేము ఎలా నమ్మాలి? ఆయన వదలలేదు, జ్యోతిష్యం వదలలేదు, ఆయన వదులుతా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నాకు 2 క్వాలిటీస్ ఉన్నాయండి. నేను జర్నలిస్ట్ని, ఆస్ట్రాలజర్ని. జర్నలిజం నా వృత్తి, ఆస్ట్రాలజీ నా ప్రవృత్తి. ఆస్ట్రాలజీ అనేది ఒకప్పుడు నేను కూడా అసలు ఆస్ట్రాలజీ నమ్మే వ్యక్తిని కాదు. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. విజయవాడ నాస్తిక కేంద్రంలో పెరిగిన వ్యక్తిని నేను. అలాంటిది ఆస్ట్రాలజీని నమ్ముతున్నాను, దీంట్లో ఎంతో కొంత నిజం ఉందనే నమ్ముతాను నేను. అలాంటిది ఇప్పుడు వేణుస్వామి విషయాన్ని పక్కన పెడితే, అట్లా అనుకుంటే 2021లో ఆ టైంలోనే 2021 అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు కూడా నేను ఫలితం చెప్పాను. అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్గా అయింది, అది కరెక్ట్ అయింది. ఎందుకంటే ట్రంప్ గెలుస్తాడని చెప్పేసి ఆస్ట్రాలజర్ చెప్పాడని ఆనంద మహేంద్ర ట్విట్టర్లో పెట్టడం, ఆ చార్ట్ చూసి ఆ ఆనంద మహేంద్ర పెట్టిన ఆస్ట్రాలజర్ చాలా పాపులర్ అవుతాడని కూడా పెట్టాడు ఆయన. ఆనంద మహేంద్ర గారు ఆయన యాక్టివ్గా ఉంటాడు ట్విట్టర్లో. అదే నిజమైతే ఈ ఆస్ట్రాలజర్ చాలా పాపులర్ అయిపోతాడని చెప్పాడు. నేను అనాలిసిస్ చేసి ఆస్ట్రాలజర్ చెప్పిన తప్పు, రివర్స్లో బైడెన్ గెలుస్తాడు, జో బైడెన్ గెలుస్తాడని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అంటప్పుడు మరి వేణుస్వామి అనే ఆయన ఇక్కడ ప్రాంతీయ సంబంధించిన జ్యోతిష్యం చెప్తున్నాడు,
నేను ఇంటర్నేషనల్ జ్యోతిష్ని అనుకోవచ్చు కదా, నేను ఆ ప్రకారం చూసుకుంటే నేను పెద్ద సెలబ్రిటీనే కదా. అయితే ఇప్పుడు వేణుస్వామి గారు చెప్పింది అయితే కొద్దిసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఎప్పుడైతే మే 13వ తారీఖు రాబోతున్న ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది జూన్ 4వ తారీఖున దానికి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. ఏపీలోనే ఇప్పుడు భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. అసలు మొన్న తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఏపీకి సంబంధించిన రాజకీయాలు ఎక్కువ మాట్లాడుకోవాల్సిన స్థితి, ఎందుకంటే ఇప్పుడు ఏపీ అంత హాట్గా మారింది. ఇప్పుడు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ యొక్క విశ్లేషణ చెప్పమంటే ఏం చెప్తారు? నా విశ్లేషణ ఇంతకుముందు చాలా ఛానల్స్లో చెప్పాను. నేను ఎవరు గెలుస్తారో చెప్పాను. ఇదే విశ్లేషణ కూడా 2 సంవత్సరాల క్రితమే నేను వీడియోలు ఉంటాయి, మీరు ఇదే లియో ఛానల్లో నా వీడియోలు ఉంటాయి. గతంలో చెప్పిన నేను అస్ట్రాలజీ చెప్పిన అంశాలు చాలా ఉంటాయి. ఆ వీడియోలు చూసినా నేను అది చెప్తాను, దాని మీద నిలబడి ఉంటాను. నేను ఇప్పటికీ కమిట్ అయి ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం ఇదే నెల ఏప్రిల్ 20వ తారీఖు పుట్టారు. ఆయన 1950లో పుట్టారు. ఆయన నక్షత్రం కృత్తికా నక్షత్రం. చంద్రుడు ఉచ్చిలో ఉంటాడు. ఉచ్చిలో ఉన్న చంద్రుడికి గురువుతో కనెక్షన్ 149 1417 కాంబినేషన్లో కేంద్రాలు అంటూ ఉంటారు. ఆ కాంబినేషన్లో ఉంది కాబట్టి గజకేసరి యోగం ఉంది అని చెప్పాను. అలాగే రవి ఉచ్చిలో ఉన్నాడు, బుధుడితో ఉన్నాడు కాబట్టి బుధాదిత్య యోగము అది చెప్పాను. అలాగే శని సింహరాశిలో రవిస్థానం, రవి ఇంట్లో ఉన్నాడు. రాజకీయపరంగా అద్భుతమైన యోగాలు ఆయనకు ఉన్నాయని గతంలో అనాలిసిస్ చెప్పాను. బాబు గారి జాతకాన్ని అనేకసార్లు అనాలిసిస్ చేసినప్పుడు కూడా బాబు గారి జాతకం అద్భుతమైన జాతకం అని చెప్పాను నేను. అయితే గతంలో కూడా అడిగారు నన్ను, ఆ 2019 టైంలో ఎందుకు గెలవలేదు చంద్రబాబు నాయుడు అడిగినప్పుడు, అప్పుడు శని మహాదశ ఉంది, ఆ టైం వెళ్ళిపోయింది. ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది. బుధ మహాదశ అనేది 17 సంవత్సరాల పాటు ఉంటుంది. పైగా బుధుడు ఎక్కడున్నాడు, రవితో కలిపి ఉచ్చ రవితో కలిపి బుధాదిత్య యోగాన్ని ఇచ్చాడు. మరి అంత ఉన్నప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారికి సీఎం అవ్వకపోతే నేను ఆస్ట్రాలజీ వదిలేస్తా, మళ్ళీ నేను నాస్తికుని అయిపోతా. నేను ఆస్ట్రాలజీ అబద్ధం అని చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఏ ఆస్ట్రాలజీ నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చానో జరగలేదనుకోండి, నేను నేర్చుకున్న ఆస్ట్రాలజీ ఫలితం ఏముంది? నేను బుగుడెంది నాడి చూస్తాను, పరాశర పద్ధతి చూస్తాను, మరి ఇవన్నీ చూస్తాను. నేను జైమిని పద్ధతులు చూస్తాను, న్యూమరాలజీ తెలుసు నాకు, వాస్తు చూస్తాను, ఇవన్నీ చూస్తాను. ఎట్లా చూసుకున్నా కానీ ఆయన చెప్పిందేమో వేణుస్వామి గారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారి పుష్యమి నక్షత్రం కర్కట రాశి అంటాడు. ఆయన పుష్యమి నక్షత్రం ఈయన ఎందుకు అనుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేను ఎక్కడ వెతికినా ఆ నక్షత్రం కనపడతలే నాకు. ఒకవేళ ఆయన అన్నటువంటి ఒక నక్షత్రం కావచ్చు, రాశి కావచ్చు, ఆయన ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాడు ఏంటి అనేది, అంటే ఎవరు తీసుకున్నా సరే అదే రాశులు అదే సంబంధించి వస్తుంటాయి. ఒకవేళ దీని మీద ఇద్దరి మధ్య చర్చ పెడితే ఆ రాశుల గురించి ఒకవేళ మీరు ఖచ్చితంగా కరాకండి చెప్పగలరు? ఖచ్చితంగా నేను కూర్చోబెట్టండి, ఆయన పిలిపించండి, నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆయన ఏ ప్రాతిపదిక మీద ఆయన పుష్యమి నక్షత్రం అవుతుందో చెప్పమానండి. అవును, మీ పార్టీ నుంచి తెప్పిస్తాను. బాబు గారి ఇంట్లోంచి ఆయన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పిద్దాం. ఆయన అసలు పుష్యమి నక్షత్రమా కాదని తేలిపోతుంది. కానే కాదు, మీరు రేపు ఏప్రిల్ 20 ఆయన పుట్టినరోజు చేసుకుంటారు కదా, తెలుసుగా కనీసం మన పార్టీ అభిమానులు అందరూ చాలా హడావుడి జరుగుతుంటుంది ప్రతి నెల ఏప్రిల్ 29. మరి ఏప్రిల్లో పుట్టలేదు, వేరే నెలలో పుట్టాడని ఏదో చెప్తాడు ఆయన. అప్పుడు అట్లా వేసుకున్నా కానీ అది పుష్యమి రావట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని మనం చూసుకుంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు చేసాడో మనకు తెలుసు. అప్పుడు ఆయన దశలు ఎలా ఉన్నాయి తెలుసు. అవన్నీ దీంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి చార్ట్లో. కాబట్టి ఇదే నిజం అవ్వాలి కదా, అంతే కదా. అయితే ఒకవేళ మీరు అన్నట్టు చంద్రబాబు గారి నాయుడు జాతకం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, గజకేసరి యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. ఒకవేళ జగన్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా మంచి యోగాలు ఉండొచ్చేమో అదే జగన్ జాతకం చూస్తే. జగన్ గారి జాతకం చూసుకుంటే ఏంటంటే ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రం ఏంటండి. ఇప్పుడు ఆయన గురువు గోచారంలో గురువు మేషరాశిలో ఉన్నాడు. జాతకంలోనేమో గురు చండాల యోగం ఉంది. గురువు రాహువు కలిపి రాహు 23 డిగ్రీలు, గురువు 21 డిగ్రీలో ఉన్నారు. అంటే చాలా దగ్గరగా ఉన్నారు సమీపంలో. గురు చండాల యోగం అది. రాహువు నీడలో గురువు ఉన్నాడు. ఆయన క్షణక్షణం భయపడుతూ బతికే జీవితం అయింది ఇప్పుడు చూసుకుంటే. ఎందుకంటే రాహువు నీడలో గురువు ఉన్నాడని చెప్పాను కదా, అది మొన్నటిదాకా డబుల్ రాహు పడింది. గత సంవత్సరం క్రితం కూడా డబుల్ రాహు పడింది. ఆయన అంటే ఎక్కువ భయంతోనే బతికే పరిస్థితి కనిపిస్తుంది జాతకంలో చూస్తే. అది జాతకాల ప్రకారం వెళ్తాను, కానీ నాకు వ్యక్తిగతంగా నాకు ఆ పార్టీలో ఈ పార్టీలో నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ పక్షాన ఉండేది కాదు. వాస్తవ పరిస్థితికి అనుగుణంగానే నేను ఎప్పుడూ అనాలిసిస్ చేస్తూ ఉంటాను. నేను కమర్షియల్ ఆస్ట్రాలజీ కూడా కాదు. నా ప్రొఫెషన్ మెయిన్ ప్రొఫెషన్ జర్నలిజం. ఉన్న పరిస్థితులు బట్టి నేను చెప్తూ ఉంటాను, కానీ అది వేరు. ఇక్కడ నేను జర్నలిస్ట్గా మాట్లాడట్లే, ఆస్ట్రాలజర్గా మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ 2 చార్ట్లు ఎవరికైనా చూపించండి. 21 డిసెంబర్ 1972, 20 ఏప్రిల్ 1950. ఈ 2 చార్ట్లు ఏ ఆస్ట్రాలజర్గా చూపించండి. ఈ చార్ట్ ప్రకారం ఎవరు గెలుస్తారని చెప్తే చిన్న
ఆ మాత్రం ఎమిచ్యూరు ఆస్ట్రాలజర్ కూడా చంద్రబాబు నాయుడు గారి జాతకం అద్భుతంగా ఉంది అని చెప్తారు. పంచమహాపురుష యోగాలు పలానా యోగాలు ఉన్నాయి ఆయనకి, అద్భుతంగా ఉంది అని చెప్తారు. ఎవరైనా చెప్తారు అది. అయితే ఎన్నోసార్లు వేణుస్వామి చెప్పినటువంటి ఒక మాటలు నిజం కాకుండా అబద్ధాలైన సంగతులు ఉన్నాయి. ఆయన ప్రతిసారి ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ మీరే చెప్తున్నారు ఆయన ఎన్నోసార్లు చెప్పినవి అబద్ధాలేని చెప్తున్నారు. మరి నేను ఎన్నోసార్లు నేను చెప్పిన వీడియోలు ఉన్నాయి. నా ఏమైనా అబద్ధాలు అయినా చూడండి, ఆయన ఎన్ని అబద్ధాలు అయినా తేల్చండి. అంటే ఇక్కడ ఆయన గొప్ప నేను గొప్ప అని చెప్పట్లా, ఇక్కడ ఫలితాలు కావాలి మనకి. ఇది ఏపీ ప్రజలు ఓటర్ల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా చెప్పేవని కొంత ప్రభావం ఎట్టైనా ఉంటుంది, ఓటర్ల మీద ఉంటుంది. తటస్థంగా ఉండే ఓటర్ల మీద ఈ సర్వేల ప్రభావం కానీ, ఆస్ట్రాలజీలు చెప్పే ప్రభావం కానీ, ఆస్ట్రాలజీ గొప్ప ఆస్ట్రాలజీకి ఆ ప్రభావం ఉంటుంది. ఇక్కడ నాకు ఆఫర్లు వస్తూ ఉంటాయి, మీరు మా పార్టీ తరపున చెప్పండి మీకు ఇంత ఇస్తాము, నా లైఫ్ కూడా మారిపోద్ది. నాకు బెంజ్ కార్ కొనుక్కుంటా, నేను ఒక పబ్బు పెట్టుకుంటా, నాకు డబ్బులు ఇస్తే ఎవరన్నా మీకు ఆఫర్ ఇస్తే అన్నారు కూడా అట్లా, మీకు ఆఫర్ ఇస్తామండి మీకు చెప్పండి అని. కానీ ఇక్కడ మీరు విషయం చూసుకుంటే ఇక్కడ వేణుస్వామి ఒక సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. అయితే ఈ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్కి సంబంధించి చూసుకుంటే ఎన్నో జాతకాలు చెప్పడం, దానికి ఆయన ఖచ్చితంగా మొహమొహని చెప్పేస్తాడు, అవును నేను కొంత అమౌంట్ తీసుకొని చెప్తాను ఇవన్నీ అని చెప్పి. ఇలాగ చూసుకుంటూ వస్తే ఆయనకి ఒక నిజంగానే బీఆర్ఎస్ నుంచి ఏదైనా ఫండ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ సీఎం అవుతున్నాడు అని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు మీరు బాబు గారు ఖచ్చితంగా సీఎం అవుతున్నారు అనుకుంటే మీకేమన్నా ముట్టాయి అనుకోవచ్చా? అదే చెప్పేది, నాకు ముట్టాయండి. నాకు ఆ పక్కన నాకు రేంజ్ రోవర్ కారు ఉంది, నాకు అక్కడ పలానా చోట్ల మంచి విల్లాస్ ఉన్నాయి, 2-3 విల్లాస్ ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. ఎంక్వైరీ చేసుకుని నాకు ఏమన్నాయో రేంజ్ రోవర్ కారు ఉందేమో చూస్తుంది, అక్కడ ఒక చిన్న స్కూటర్ కనిపిస్తూ ఉంటుంది. నాకు సొంత ఇల్లు లేదు, మరి నేను ఆస్ట్రాలజర్నే కదా, నాకు ఉండాలి కదా ఇవన్నీ. నేను రాజశ్యామల యాగమో లేకపోతే అశ్వమేధ యాగమో ఏదో రకరకాల యాగాలు చెప్పేసి చేయించుకోవచ్చు కదా, బోల్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. నాకు నా జాతకాల కోసం వచ్చేవాళ్ళ దగ్గర నేను డబ్బులు కూడా అడగను, నేను ఫీజు అడగను. నా ఫ్రెండ్సే వస్తారు ఎక్కువ నా దగ్గరికి. నేను కమర్షియల్ ఆస్ట్రాలజీ కాదు, నా ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటుందా దాంట్లో చూడండి. నేను ఫోన్ నెంబర్లు పెట్టుకోవడం 10 ఛానల్స్కి నేను ఇచ్చుకుంటే నాకు ఆ టైం సరిపోయి మీకు ఇక్కడ జర్నలిస్ట్గా నేను ఛానల్స్ పిలిచి వెళ్ళే పరిస్థితి నాకు ఉండదు. బ్రహ్మ కంఫర్ట్ లైఫ్ ఉంటుంది నాకు. నెలకి నాకు బ్యాంక్ అకౌంట్లో ఒక 5-6 లక్షలు వచ్చి పడిపోతూ ఉంటుంది. మరి అట్లా అనుకుంటే మీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చుంటే, నాకు డబ్బులు ఇచ్చుంటే నాకు ఇంత అవసరమే ఉండదు కదా. ఇవాళ ఇది ఏ పార్టీ ఛానలో నాకు తెలియ చెప్పాలంటే, ఏది ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్తా చెప్తూ ఉంటాను నేను. అయితే మొత్తానికి చూసుకుంటే అక్కడ ఆయనకంటూ బెంజ్ కార్లు కావచ్చు, అది కాక హీరోయిన్లు పెట్టి కొంత అన్నారు కదా వీళ్ళు ఇచ్చుంటారేమోనని. ఇప్పుడు అటు పక్క నుంచి కూడా నాకు ఆఫర్లు ఉంటాయి, వీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారుగా, ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు కదా. నేను 2 రకాల డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. ఇక్కడికి వెళ్ళి మీకు చెప్తాను, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తాను, అప్పుడు సరిపోద్ది. తర్వాత వీడియోలో వచ్చిన తర్వాత వాడు పెట్టుకుంటే లేదు, డబ్బులు వచ్చినప్పుడు మన పని మనం చేసి ఇచ్చేస్తాం. మీకు ఇది ఉంది, ఈ విధంగా ప్రకారం చూసుకుని మీరు అవుతారు అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రాలజర్లు కూడానండి, ఏ ఆస్ట్రాలజర్ అయినా ఒక 70% మాత్రం చెప్పగలడు, బాగా చెప్పగలిగేవాళ్ళు. అంతకు మించి చెప్పేవాడు ఇక్కడ ఉండడు, హిమాలయాలో ఉంటాడని ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను నేను. అవన్నీ ఫేక్. ఇక నేను 90% చెప్తాను. నేను వేణుస్వామి గారి వీడియోలో చూసా 90%, 95% చెప్తానంటుంటాడు ఆయన. అవును, నేను చెప్పింది కాదు అనేది క్వశ్చనే ఉండదని చెప్పి అంటాడు, కానీ చాలా వరకు జరగని క్వశ్చన్సే చాలా ఉన్నాయి. అదే చెప్పేది, ఓం నమో వెంకటేశాయ అని నేను పదే ఉచ్చరించవచ్చు, అర్థమైందా. ఉచ్చరించిన మాత్రం జరుగుతుంది కాదు. జాతకాలకు చెప్పడం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం ఎంత అవసరమో మనకు వాక్శుద్ధి కూడా అంతే అవసరం అండి. మనం చెప్పే తప్పినాయి అంటే మనకు వాక్శుద్ధి లేదని అర్థం. ఆయన చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పేదని, నా నాలుక మీద మచ్చ ఉంది, నేనేం చెప్తే అది జరిగిద్ది అనే మాట. నిజంగా నాలుక మీద మచ్చలో పిచ్చలో మనకు తెలియదండి. మచ్చ ఉందా లేకపోతే పిచ్చ ఉందా, సినిమా డైలాగ్ ఉంది, నాకు కొంచెం తెక్కు ఉంది నాకు లెక్క ఉంది అంటూ ఉంటాడు. ఇక మచ్చల గురించి నేను చెప్పను, మచ్చలు కాదు, వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధిస్తుంది. వాక్ శుద్ధి, వాక్ శుద్ధంగా ఉంటే వాక్ సిద్ధిస్తుంది, అది చెప్పుకోవాలి. తప్పితే ఎప్పుడైతే మనం చెప్పింది తప్పు అయిందనుకుంటే మనకి వాక్ సిద్ధి లేనట్టే. అయితే కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వేణుస్వామి గారి గురించి చూస్తే ఆయన చేసే పూజల్లో కొంత చండాల పూజలు అనేది చేస్తుంటారు, ఆయన మందు ఇది వామాచార పద్ధతులు ఇవన్నీ చెప్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు మీరు ఆస్ట్రాలజర్గా మీరు చెప్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక దేవుని నమ్మి మాత్రం ఇవన్నీ చేస్తూ ఉంటారు.
ఇలాంటి టైంలో మీరు దేవుని నమ్ముతూ ఒక పక్కన మద్యం సేవిస్తూ ఇంకో పక్కన మాంసాహారం తింటూ చేస్తున్న పూజలు కానీ ఈ రెండు అంటే ఓ పక్కన అక్కడ సినీ రంగం కావచ్చు, ఇంకోటి పొలిటికల్ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, వీటన్నిటికీ ఇలాంటివి చేస్తుంటే అంటే ఏదన్నా ఒక దారిలో వెళ్ళాలి కానీ ఇన్ని దారులలో కూడా వెళ్ళొచ్చు అంటారు. అసలు బేసిక్గా ఆస్ట్రాలజర్కి ఉండాల్సిన సత్వగుణం, సాత్విక గుణంతో ఉన్నవాడే సరైన ఆస్ట్రాలజర్ కాగలడు. మీరు చెప్పినవన్నీ చెప్పి వామాచార పద్ధతులు ఇవన్నీ తమో గుణానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ. త్రిగుణాలు ఉంటాయి, తమో గుణము, రజోగుణము, సత్వగుణము. సత్వగుణంలో ఉన్నవాళ్ళు పూర్వజన్మ పుణ్యబలం ఏమైనా ఉంటే అది జాతకాల రూపంలో చెప్పగలుగుతారు. అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయి క్లాసులకు వెళ్ళిపోయినా ఎంఏ ఆస్ట్రాలజీ చేసినా ఆస్ట్రాలజీ చెప్తారు అనుకోవడానికి లేదు. కొంతవరకే ఉంటుంది. వాక్ శుద్ధి కూడా ఉండాలి. శాస్త్రజ్ఞ ఎంత అవసరం, వాక్ శుద్ధి కూడా అంతే అవసరం. సరే, ఈ ఆస్ట్రాలజీ ఎవరు గొప్ప ఎవరు తక్కువ లేదనుకునే దాని చర్చగా నాకు అనవసరం అండి. ఆస్ట్రాలజీలో ఈ జాతకాల ప్రకారంగా నేను చూసుకున్నప్పుడు మాత్రం ఇది ఎవరైనా అడగండి, ఈ చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని అడగండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూపించండి, ఎవరికి అవకాశం ఉందన్నప్పుడు ఈ చిన్న మెమిచ్యూర్ ఆస్ట్రాలజర్ కూడా చెప్పేస్తాడు. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా చెప్పేస్తారు. ఖచ్చితంగా బుధాదిత్య యోగం ఉంది కాబట్టి రవితో బుధుడు ఉన్నాడు. అలాంటప్పుడు దశ అదే నడుస్తుంది కాబట్టి అద్భుతంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు 2037 వరకు 17 సంవత్సరాల పాటు దాదాపు రాణిస్తాడని చెప్తారు అందరూ. అయితే ఇక్కడ ఆయన తెలంగాణ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా ఆయన కొన్ని నంబర్స్ కూడా చెప్పాడు. ఇన్ని నెంబర్స్లో బీఆర్ఎస్ రాబోతుంది, అసలు వేరే ఏ పార్టీకి కూడా అసలు నెంబర్లు ఏ ఆస్ట్రాలజీ చెప్పలేడండి. అన్ని నెంబర్స్ ఇన్ని సీట్లు వస్తాయి నీ ప్రకారం అని అది ఎవరిని చెప్పాడంటే ఆ తర్వాత అతను దుకాణం సర్దిసుకోవాల్సిందే. ఇలా నాకు తెలిసిన ఆస్ట్రాలజర్ కూడా చెప్పి ఫూల్ అయిపోయి తర్వాత దుకాణం సర్దుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఆస్ట్రాలజీలో ఎక్కడ ఎవరు చెప్పలేరు కూడా. మీకు రాజయోగం ఉందా లేదా, అధికార యోగం ఉంటుందా లేదా, మీ జాతకం ఎలా ఉంది, 5 years కంఫర్ట్గా ఉంటారా లేదా, ఈ 5 yearsలో మీకు బంధన యోగాలు ఉన్నాయా, మీరు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటారా, ఇలాంటి అంశాలన్నీ చూసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇవన్నీ పెట్టుకుని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు రానున్నటువంటి ఒక ఆంధ్రాలో ఎలక్షన్స్కి సంబంధించి చూస్తే మనకు మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం మంచి యోగాలు ఉన్నాయి, ఆయన ఖచ్చితంగా సీఎం కాబోతున్నాడు మీరు అంటున్నారు. అక్కడ వేణుస్వామి వచ్చేసేమో ఖచ్చితంగా జగన్ సీఎం కాబోతున్నాడు. ఎందుకంటే అప్పుడెప్పుడో తెలంగాణ మీరు పని చేయండి, వేణుస్వామి పిలిపించండి, నేను వస్తాను, కూర్చుందాం, ఆయన చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను వేస్తాను, ఆ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కుందాం ఇది కావునా కాదనేది. ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తేడాలు ఉండొచ్చు. ప్రిడిక్షన్ తేడా ఉందంటే డేట్ ఆఫ్ బర్త్లో తేడా ఉండాలి, లేదా ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఉండకుండా ఏదో పేమెంట్ ఆస్ట్రాలజర్ లాగా పేటీఎం బ్యాచ్లు అంటున్నారు ఈ మధ్యన, అది పదం వాడుతున్నారు కాబట్టి అట్లా ఏమైనా ముడతాయా చెప్తున్నా కదా, నాకే ఇస్తారు కదా. ఇప్పుడు ఆయనకి అవకాశం ఇచ్చిన వాళ్ళు రేపొద్దున ఇక్కడ చెప్తున్నప్పుడు మీరు రండి, మీకు ఎంత కావాలో చెప్పండి, ఇచ్చేస్తూ ఉంటారు. ఈ ఆస్ట్రాలజర్లు కూడా వ్యాపారం చేసుకుంటున్నారు ఎలక్షన్ టైంలో, అది జరుగుతుంది. నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆస్ట్రాలజర్లు కూడా ఇప్పుడు చాలామంది రకరకాల వృత్తిలో ఉన్న వాళ్ళు ఎలా సంపాదించుకుంటున్నారు ఎలక్షన్లకి, ఆస్ట్రాలజర్లు కూడా బ్రహ్మాండంగా దండిగా డబ్బులు చేసుకుంటున్నారు. అందులో అనుమానం ఏమీ లేదు. నాకే ఆఫర్లు వచ్చినాయి, మీరు రండి, మీకు ఎంత కావాలో చెప్పండి, అవతల వాళ్ళు ఇస్తే దానికన్నా మీకు రెట్టింపిస్తాం మేము, మీరు చెప్పండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. మంచి డిమాండ్ ఉంది తెలుసండి మీకు ఎలక్షన్ టైంలో. రోజుకు రకమైన పరీక్షను చెప్పుకోవచ్చు. అవసరం అయితే 175 నియోజకవర్గాలకి సంబంధించి 175 మంది అభ్యర్థులు సంబంధించి గెలిచేస్తారని చెప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన క్యాండిడేట్ల జాతకాన్ని మనం చెప్పొచ్చు. చెప్పేసి ఎవరు ఎక్కువ మూట చెప్పారో వాళ్ళకి అనుకూలంగా చెప్పొచ్చు. అది కాదు, అక్కడ క్రెడిబిలిటీ పోద్ది. ఈ దీంతో దుకాణం సరి తీసుకోవడమే. ఇది మనకి వ్యాపారం వృత్తి, ఇది ప్రవృత్తి మాత్రమే. నాకున్నది అయితే ప్రవృత్తి. నేను సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ని కాదు, నేను సెలబ్రిటీని కాదు, ఆ విధంగా నేను సెలబ్రిటీని కాదు. నాకున్న క్రెడిబిలిటీ నాకు జర్నలిజంలో ఉంది. అయితే మీరు చెప్పే డేట్లు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తే నిజంగా ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది మీరు అన్నట్టు ఇమ్మెచ్యూర్ సంబంధించి అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా దీన్ని చెప్పొచ్చు అని చెప్పి అంటున్నారు. కాబట్టి మనకి చంద్రబాబు నాయుడు గారి జాతకం చూస్తే డేట్ 20వ తారీఖు ఏప్రిల్ నెల 1950, చంద్రబాబు నాయుడు గారిది కృత్తికా నక్షత్రం. ఇది అంటే లగ్నం నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను భృగునాడి విధానంలో కూడా చూసి చెప్తున్నాను కాబట్టి లగ్నంతో నిమిత్తం లేదు. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న లగ్నంలో బట్టి చెప్తాను నేను. ప్రశ్న లగ్నం బేస్ చేసుకుని దీని అనాలిసిస్ చెప్తా ఉంటాను నేను. కాబట్టి నేను లగ్నాన్ని చూడను, జనరల్గా నాకు అవసరం లేదు కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వచ్చినప్పుడు 21 డిసెంబర్ 1972 వికీపీడియాలోనే ఉంది ఇది. అది వాళ్ళు కూడా పార్టీలో కూడా మనం చూస్తూ ఉంటాం కూడా, యాడ్లు వస్తూ ఉంటాయి కాబట్టి అదే డేటు నాకు అది చాలు. మీరు అడిగే టైంలో నేను ప్రశ్న లగ్నం వేసుకుంటాను,
ఫలితం వస్తుంది. ఈ ఫలితాల్లోకి నేను రాకపోతే నేను ఈ వృత్తిని వదిలేస్తాను. ఇది ఆఖరిసారి చెప్తున్నాను. ఒకవేళ ఆఖరిసారిగా నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఈ వృత్తిలోకి రాను కూడా ఉండను. నా ప్రిడిక్షన్ అబద్ధం అయితే ఖచ్చితంగా ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు ఈ ఎన్నికల్లో. అందుట్లో అనుమానం ఏమీ లేదు. సో చూద్దాం సార్. సో ఇదండి మొత్తానికి ఇస్తున్నట్టు 2 డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని ఎవరైతే వేణుస్వామిది కరెక్ట్ అనుకుంటున్నారా లేదా ఇక్కడ ఫేమస్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు కరెక్ట్ అనుకుంటున్నారా? నిజంగా ఆయన వేణుస్వామిది కరెక్ట్ అనుకుంటే మటుకు ఆయన చర్చలో ఎప్పుడన్నా సరే పాల్గొనవచ్చు. దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో చేసి పెట్టినా సరే మాకు ఇబ్బందులు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. నమస్తే అండి.